వెల్కమ్ టు ద యాంగులర్ JS ట్రైనింగ్ వీడియోస్. ఇది ఎక్స్ప్రెషన్స్కి యాక్చువల్గా ప్రీవియస్ వీడియోలో మనం ఎక్స్ప్రెషన్స్ గురించి చూసాము. సో ఈ వీడియో కూడా ఎక్స్ప్రెషన్స్కి రిలేటెడ్గానే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం యాంగులర్ JS తోటి ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి. మనం ఒక 100 మ్యాంగోస్ కొన్నాం అనుకున్నాం. 100 మ్యాంగోస్, ఒక్కొక్క మ్యాంగో కాస్ట్ వచ్చి 20 రూపీస్. ఓకే, సో టోటల్ కాస్ట్ ఎంతో నాకు అవుట్పుట్లో డిస్ప్లే కావాలి. సో దీన్ని చాలా సింపుల్గా 2 వేరియబుల్స్ తీసుకుని 2 వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేసి వచ్చిన మల్టిప్లికేషన్ అవుట్పుట్ ఏదైతే ఉందో మన పేజ్ HTML పేజ్లో డిస్ప్లే కావాలి. సో అలా డిస్ప్లే కావాలి అంటే మనం ఫస్ట్ ఒక యాంగులర్ JS అప్లికేషన్ని డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సో స్క్రిప్ట్ ఇక్కడ మనం స్క్రిప్ట్ ట్యాగ్ని ఇన్సర్ట్ చేసుకున్నాము. తర్వాత యాంగులర్ JS CDN ఇన్సర్ట్ చేసుకున్నాము. తర్వాత ఒక డివ్ ఎలిమెంట్ని తీసుకుంటున్నాను. డివ్ ఎలిమెంట్ని తీసుకుని ఈ డివ్ ఎలిమెంట్లో ఒక అప్లికేషన్ రాస్తున్నాను కాబట్టి ng-app ఇనిషియలైజ్ చేశాను. సో దీన్ని కానీ మనం ఇనిషియలైజ్ చేయకపోతే యాంగులర్ JS అప్లికేషన్ అవుతుంది. ఓకే, తర్వాత మనం 2 వేరియబుల్స్ని తీసుకుంటున్నాం కాబట్టి ngfn init అనే డైరెక్టరీని తీసుకుంటున్నాను. సో ప్రీవియస్ వీడియోలో ngfn init గురించి చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ని తీసుకోవాలి? మనం 2 వేరియబుల్స్ని తీసుకోవాలి. ఎందుకు? సో ఎన్ని మ్యాంగోస్, ఎంత కాస్ట్ ఈచ్ వన్ మ్యాంగో. సో మ్యాంగోస్ ఈక్వల్స్ టు 20, అంటే 20 మ్యాంగోస్ సెమికోలన్. తర్వాత కాస్ట్ ఆఫ్ ద మ్యాంగో. సో కాస్ట్ ఆఫ్ ద మ్యాంగో ఈజ్ 20. ఓకే, మ్యాంగోస్ ఆర్ 120 తీసుకున్నాం. రైట్. సో ఇప్పుడు ఈ టోటల్ సమ్ అనేది నాకు మన HTML పేజ్లో డిస్ప్లే కావాలి. సో దాని పర్పస్ పారాగ్రాఫ్ని తీసుకుంటున్నాను. P. సో టోటల్ కాస్ట్ ఆఫ్ మ్యాంగోస్ ఆర్ ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ అవైలబుల్ కావాలి కదా, మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, మ్యాంగోస్, కాస్ట్. సో ఎక్స్ప్రెషన్కి సింటాక్స్ అంటే ఎక్స్ప్రెషన్ అవైలబుల్ చేయడానికి 2 ఫ్లవర్ బ్రాకెట్స్. సో దాని మధ్యలో మనం ఇంతవరకు అయితే డైరెక్ట్గా 2 స్టార్ 3 అని రాసేసాం. ఇప్పుడు వేరియబుల్స్ని కాల్ చేస్తున్నాం కాబట్టి MANGOS MAGOS. సో మన వేరియబుల్ నేమ్ వచ్చి MAGOS స్టార్ COST కాస్ట్. సింపుల్. మనం ఈ జావా స్క్రిప్ట్లో ఎలాగైతే వేరియబుల్స్ని కాల్ చేస్తున్నామో ఇక్కడ కూడా అంతే. సో 24,000 2400 రూపీస్. సో నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ MANGOS మ్యాంగోస్ ఇచ్చాను, ఇక్కడ MAGOS ఇచ్చాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? నాట్ ఏ నెంబర్ వస్తుంది. నాట్ ఏ నెంబర్. ఓకే, సో ఇనిషియలైజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇనిషియలైజ్ చేసుకోవాలి. వేరియబుల్ నేమ్స్ని కూడా కరెక్ట్గా మెన్షన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ngfn యాప్ డైరెక్ట్గా అసలు తీసేస్తున్నాను. ఇప్పుడు యాంగులర్ JS అప్లికేషన్ అవుతుందా? ఇది అవుతుంది. సో మ్యాంగోస్ స్టార్ కాస్ట్ అని వచ్చేస్తుంది డైరెక్ట్గా. అలాగే మనం ఇలా ఎక్స్ప్రెషన్స్ రాయకుండా, అంటే ఎక్స్ప్రెషన్ ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్లో రాస్తున్నాం కదా, అలా కాకుండా యాంగులర్ JS expression can also be written inside the directive using the ngfn bind. సో ngfn bind ద్వారా కూడా మనం మన ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి అవుట్పుట్లో చూపించవచ్చు. సో ద టోటల్ కాస్ట్ ఆఫ్ మ్యాంగోస్ ఆర్. సో ఈ ఎక్స్ప్రెషన్ సింటాక్స్ తీసేస్తున్నాను. సో ngfn bind మెథడ్ని యూజ్ చేయాలంటే మనం విత్ ఇన్ ద పారాగ్రాఫ్లో రావాలంటే కంపల్సరీగా స్పాన్ రాయాలి. సో ఈ స్పాన్లో ngfn bind. సో ngfn bind ఎందుకు యూజ్ అవుతుంది నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బైండ్ అప్లికేషన్ డేటాని మన HTML పేజ్ తోటి ఇంటిగ్రేట్ చేయడానికి ngfn bind అనే డైరెక్టివ్ యూజ్ అవుతుంది. సో ngfn bind ఈక్వల్స్ టు, సో డబుల్ కోట్స్లో ఏ పెట్టిన మల్టిప్లికేషన్ చేయాలి? మ్యాంగోస్ GOS స్టార్
స్టార్ కాస్ట్. సో టోటల్ కాస్ట్ ఆఫ్ మ్యాంగోస్ ఆర్. సో ఎందుకు ఇక్కడ అప్లికేషన్ ఇన్స్టలేట్ చేయలేదు? ng ఐకాన్ యాప్ ఈక్వల్స్ టు ఓవర్ఫ్లో సో 2400. ఓకే, సో రైట్. సో మాకు కాస్ట్ ఈజ్ 0 రూపీస్ అనుకున్నాం. ఇప్పుడు ఎంత వస్తుంది మనకు అవుట్పుట్? 0. I love mangoes.